రక్షించేను అని గ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకనగా భక్తిపరులమని చెప్పుకుంటాము, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మా ద్వారా అనుకుంటాము, గొప్ప పనులు చేసాము, నేను చూశాను, నేను దేవుని మాట విన్నాను అని అంటాము. కానీ మనము దేవుని ప్రస్ఫుటంగా చూచుటకు కానీ, ఆయనతో మాట్లాడుటకు కానీ, మనకు ఆయనకు మధ్య మన పాపము అడ్డుగోడ వలె ఉంది. ఎందుకనగా మనము నీతిమంతులము కాదు, ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. కాబట్టి అపరిశుద్ధత, అపవిత్రత మన హృదయంలో ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధమైన తండ్రిని, ఆ పరిశుద్ధమైన దేవుని మనము చూచుటకు అర్హత లేదు. అందువల్ల ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు మనము అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా, నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నాను అని అన్నప్పుడు దేవుని దూతల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసుకొని నిప్పును చేత పట్టుకొని నా ఎదుటకు వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఇక్కడ ఎప్పుడైతే మనం పాపములు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే నేను పాపిని అని ప్రభు సన్నిధిలో గ్రహిస్తామో, అప్పుడు దేవుడు ఆయన బాధ్యత, ఆయన వంతు నెరవేరుస్తాడు. ఆయన వంతే మన పాపములను కడిగివేయుట, సమస్త దుర్నీతి నుండి, కల్మషము నుంచి కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చుట, మరియు మన లోపల ఉన్న రస్టు మస్టును కాల్చివేయుట. కాబట్టి ఆ కార్యం ఎప్పుడు జరుగుతుంది అనగా, మన పాపములు ఒప్పుకున్నప్పుడే. మనం పాపములు చేస్తాం, పాపంలో వచ్చే జీతము నేను సంపాదించుకున్నానయ్యా, నన్ను క్షమించమని అడిగినప్పుడే ఈ కార్యము మనకు జరుగుతుంది. ఆలోచన చేద్దాం. ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను మనము గ్రహించినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మన జీవితాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు, మనల్ని పాపములు ఒప్పింప చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపం వలన వచ్చి జీవితం మరణం అని కూడా గ్రహింప చేస్తూ ఉన్నాడు. అందువలన పాపములు ఒప్పుకుంటూ ఉన్నాము, విడిచిపెట్టడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము మనల్ని కడుగుతూ ఉంది. ఈ విషయాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఇంకొక విషయము ఆలోచన చేస్తే, ఆ పరిశుద్ధమైన అగ్ని దేవుని సన్నిధిలో